ఏమండోయ్, మీరు కొత్తగా రోలు తీసుకున్నారా? ఎలా వాడాలో తెలియట్లేదా? అయితే నేను చెప్తాను పదండి. ముందుగా తీసుకొచ్చినటువంటి రోల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా శుభ్రంగా రుద్దుతూ కడుక్కున్నట్లయితే దానిపైన చిన్న చిన్న రాతి రజన్ కానీ దుమ్ము కానీ ఉంటే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది కానీ ఇంకా రజన్ ఉంటుందండి. అది పోవాలంటే ఏం చేయాలో చెప్తా పదండి. ఇలా బాగా కడుక్కున్నారు కదా, ఇలా కడుక్కున్న తర్వాత దాంట్లోకి బియ్యం అండి, తడి బియ్యమైనా వేసుకోవచ్చు, లేదంటే పొడి బియ్యమైనా వేసుకోవచ్చు. నేనైతే పొడి బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యాన్ని కాసిన తీసుకొని ఆ రోట్లో వేసుకోండి. ఆ రోట్లో వేసి కాస్త దంచండి. ఒక 2 నిమిషాల పాటు దంచితే కాస్త మెదుగుతాయి అన్నమాట. ఆ తర్వాత బాగా రుబ్బినట్లు చేస్తే కొంచెం పొడిలాగా అవుతాయి. ఆ తర్వాత కొద్ది నీళ్లు వేసి పిండి మాదిరిగా చేసుకోవాలి. పిండి మాదిరిగా చేసుకొని రోలు మొత్తానికి కూడా పట్టియాలి. అలానే మీరు రుబ్బుతున్నటువంటి పత్రానికి కూడా, లేదా చిన్న రాయి ఉంటుంది, చిన్న నూరే రాయి, దానికి కూడా మొత్తానికి గట్టిగా రుద్దుతూ పట్టించాలండి. ఇలా పట్టించినట్లయితే దానిపైన ఉన్నటువంటి రాతి రజను వెళ్ళిపోతుంది అనమాట. ఇలా బాగా పట్టించిన తర్వాత ఒక్కసారి ఇలా పట్టించాలండి. బాగా రుద్దుతూ అన్ని వైపులా పట్టియాలి. ఆ తర్వాత మనం దీన్ని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. దీన్ని కడుక్కున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలండి, నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. మీరు వెల్లుల్లిపాయ కానీ ఆ కూరగాయ తొక్కలు కానీ వేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇలా రుద్దుతూ దంచినట్లయితే ఇంకా ఉన్నటువంటి దుమ్ము ఇంకా మైన్యూట్గా ఉంటుందండి. ఎక్కడ పోదా రాతి రజన అంతా చూడండి ఎంత నల్లగా వచ్చిందో, అంటే అంత రాతి రజన ఉందన్నమాట. అదంతా కూడా పోతుంది. ఆ తర్వాత మొత్తాన్ని కూడా మరొకసారి రోలుకి అలానే మనం రుబ్బుకున్నటువంటి రుబ్బురాయికి పట్టించి శుభ్రంగా మరొకసారి కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత శుభ్రంగా ఒకసారి ఒక పొడి బట్ట పెట్టి తుడుచుకోవాలన్నమాట. తుడుచుకోవాలి, దాంట్లో పెట్టుకుని ఆరిపోతుంది అనమాట. బాగా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెలో పసుపు వేసి ఇలా రోటికి ఆ పత్రానికి లేదంటే రాయికి పట్టించి ఒక పూటంతా వదిలేయాలండి. ఆ తర్వాత రోజు శుభ్రంగా కడుక్కొని మీరు ఇంకా వాడుకోవచ్చు. అంతేనండి, చాలా అంటే చాలా సులభంగా రోల్ ఎలా సీజనింగ్ చేసుకోవాలో చెప్పాను. నచ్చితే లైక్ చేయండి. అంతే సంగతులు, చింతకించవలను.